ఈ వేదిక మనకి అందించినటువంటి మన ప్రియతమ నాయకులు, మా ఉపాధ్యాయుల కుటుంబం నుంచి విరిసిన రాజకీయ కుటుంబం శ్రీ గౌరవనీయులైన కొత్తపల్లి ఫ్యామిలీ జవహర్ గారు, మన కొవ్వూరు శాసనసభ్యులు, వారికి అట్లాగే తన గాన మాధుర్యంలో శ్రోతలను మైమరిపింపజేసే గాన మాంత్రికుడు గజల్ మాస్టర్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారికి, అట్లాగే ప్రముఖ సినీ నిర్మాత శ్రీ వల్లూరుపల్లి రమేష్ గారికి, ఇంకా నిజాన్ని ముందుగానే చెప్పవలసిన ఈ పట్టణ ప్రథమ పౌరుడు, కొవ్వూరు పట్టణ మున్సిపల్ చైర్మన్, యంగ్ డైనమిక్ నేను గర్వంగా చెప్పుకోగలిగిన మా శిష్యుడు సూరపల్లి సూర్యభాస్కర్ రామ్మోహన్ గారికి, ఇంకా దొంగలగడ్డ సుబ్బరాయ చౌదరి గారికి, రాష్ట్ర రైతు కార్యనిర్వాహక కార్యదర్శి వారికి, నాకు ఆత్మీయులు, చిరకాల మిత్రులు, గురుతుల్యులు, ప్రముఖ భారతదేశంలోనే వేల మీద లెక్కించదగినటువంటి ప్రముఖ సంస్కృత పండితులు డాక్టర్ గౌతమ ప్రభాకర్ శర్మ గారికి, ప్రఖ్యాత హృదయ వైద్య నిపుణులు డాక్టర్ పిఎల్ఎన్ కబడ్డీ గారికి, చిరకాల మిత్రులు శ్రీ గట్టిపూడి సభారాయుడు గారికి, ఇంకా కోట వీరరాఘవ గారికి, డాక్టర్ రాజేంద్ర ప్రభుత్వం గారికి, రసిక శ్రీనివాస్ గారికి, మీరు మీకు అన్నింటికీ ఈవేళ ముఖ్యమైన కార్యక్రమం చేపట్టబోతున్నటువంటి బహుభాషా కోవిదులు, తర్వాత అనువాద చక్రవర్తి, ప్రముఖ పండితులు, రచయిత, విమర్శకులు శ్రీ మహీధర్ రామశాస్త్రి గారికి, ఈ వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు, తర్వాత సాహితీ ప్రియులకు, పండితులకు, నా మిత్రులకు, ఆత్మీయులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ఈ పుస్తకంలో ఉన్న విషయాలు మహీధర్ రామశాస్త్రి గారు వివరిస్తారు. చేత నేను ఎక్కువ ఆ విషయానికి వెళ్ళలేదు. అయితే కవిత్వం అనేది కేవలం పుట్టుకం వల్ల మనకి లభించేటటువంటి వరం. కవిత్వం కానీ, ఒక చిత్రకళ కానీ, అవి కేవలం పుట్టుకం వల్లనే మనకి వస్తాయి. మనం ఒక చిత్రాన్ని దృశ్యాన్ని చూస్తాం, మనకి గీత గీయడం వచ్చు, మన దగ్గర పేపర్ ఉంది, రంగులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ దాన్ని యథాతథంగా మనం చిత్రించలేము. చూసి ఆ కేంద్రీ బాగుందని ఆస్వాదించగలం. అలాగే లోకంలో జరిగే సన్నివేశాలను కానీ, సంఘటనలు కానీ, దృశ్యాలను కానీ కవి తన అక్షరాలతోటి మనకి కళ్ళకి కట్టినట్లుగా వర్ణించగలుగుతాడు. అదే సామాన్యుడైతే చూసి ఆనందిస్తాడే తప్ప తన పైకి చెప్పలేడు. కవి రాసిన తర్వాత దాన్ని చూసి నా మనసులో ఇదే భావం ఉంది, దీన్ని యథాతథంగా చిత్రించాడు అని చెప్పి మనం అనుకుంటాం. అయితే వీటికి కొన్ని కారణాలు ఉంటాయి, ఆ కవికి కొన్ని లక్షణాలు ఉంటాయి. శక్తి, నిపుణత, లోకశాస్త్ర కావ్య వివేక్షణ, తర్వాత అభ్యాసం. శక్తి, నిపుణత, అభ్యాసం మూడు కావాలి.
పరిశీలించడం, అనేక వాటి చదవడం, వాళ్ళ సూచనలు తీసుకోవడం, ఇవన్నిటి తరువాత అతనికి పూర్వజన్మ సంస్కారంగా వచ్చినటువంటి నా శక్తి ఒకటి. అంటే శ్యామన కావ్యం తప్పనిసరి ప్రస్తుతం ఉపహసనీయం అంటాడు. ఏది లేకపోతే కావ్యం తయారు కాదో, ఒకవేళ తయారైనా జనాలను ఆకర్షించలేదు, నవ్వుల పాలవుతుంది. అంచేత అలాంటి శక్తి ఇవి ఉంటే తప్ప ఆ కావ్య నిర్మాణం అనేది చేయలేము. మన మనసునికి అవి ఉండటం వల్లనే ఈ కావ్యరచన అనేది చేయగలుగుతున్నాడు. దీంట్లో ఉండే విశేషాలు ఏమి అనేది మన రామశాస్త్రి గారు కోసం చెబితేనే మనకి బాగుంటుంది. తర్వాత ఈ కావ్యానికి ప్రయోజనం ఉంటుంది తప్పకుండా. ఏమీ లేకుండా ఊరికే రాయడు కవి. ఈ కావ్యం ద్వారా తన లోకంలో చూసినటువంటి విషయాలన్నింటినీ పరిశీలించి వాటితో పాటుగా తనకి తోచిన భావాలను జోడించి మనకి అందంగా ఆస్వాదించే విధంగా వారికి అక్షరాకృతిని ఇస్తారు. అయితే ఈ చదివిన దాని వల్ల మనలో ఒక చైతన్యం కలుగుతుంది. ఈ చిత్తోడు పుస్తకం నేను చూసిన మేరకి, నేను పూర్తిగా పరిశీలించకపోయినా చూసిన మేరకి సమాజంలో జరుగుతున్నటువంటి అకృత్యాలని అతను ప్రజల దృష్టికి, జనం దృష్టికి తీసుకురావాలని ప్రయత్నించినట్టుగా అనిపిస్తుంది. అయితే తద్వారా వీటిని మనం అరికట్టడం ఎలా, ఈ సామాజిక రుగ్మతల్ని రూపుమాపడం ఎలా, వీటి కోసం మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి భావాలు, ఇలాంటి చైతన్యం ప్రజల్లో వచ్చినట్లయితే, పాఠకుల్లో వచ్చినట్లయితే అతని ఈ కావ్యం సఫలమైనట్టు. అందుచేత ఈ కావ్యాన్ని గురించి ముందు మనం తెలుసుకున్న తర్వాతనే, ఆవిష్కరణ తర్వాతనే మనం మిగిలిన కార్యక్రమాన్ని దాన్ని ఆ పుస్తక పర్యాలోచన చేయగలుగుతాం. అందుచేత ముందుగా ఈ పుస్తకావిష్కరణ